నిలవంకలు. రెండు నిలవంకలు. ముందుగా పుస్తకాన్ని గురించి చెప్పే ముందు దీనిలో ఒక కవిత్వం చదువుతాను. శీర్షిక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. గాజా నుండి బస్తర్ వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అహంకారంతో విర్రవీగుతూ నెత్తురు జూదం ఆడుతున్నంతకాలం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. భూగోళం చుట్టూ కాంతి వలయంలా అల్లుకుపోయిన వాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. చెట్లను నరుకుతూ నువ్వు ఆక్రమించుకో చూస్తున్నావు, కానీ మొక్కలు నాటుతూ వస్తూ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. చిన్నారులను చంపుతూ వెన్నెలను చెరబడుతూ రేపటిని చీకటిని చేస్తున్న నిన్ను చూస్తూ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. రేపటిని చీకటిని చేస్తున్న నిన్ను చూస్తూ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. మట్టిని బూడిదగా మార్చాలని నువ్వు తారీఖులు ప్రకటించుతావు. రాబోయే వసంతకాలానికి వాళ్ళు చాళ్ళు దున్ని విత్తులు చల్లుతున్నారు. రాబోయే వసంతకాలానికి వాళ్ళు చాళ్ళు దున్ని విత్తులు చల్లుతున్నారు. నువ్వెప్పుడు బూడిద రంగు ధరిస్తావు, కానీ వాళ్ళు పచ్చదనాన్ని ఆహార్యంగా చేసుకున్న వాళ్ళు. పచ్చదనాన్ని ఆహార్యంగా చేసుకున్న వాళ్ళు. పసిపిల్లల కేరింతలతో అరచేతులలో మినుగురులను నలుదిక్కులా వెలుజల్లుతూ వెన్నెల వేళ ధూళ ఆడుతూ సీతాకోక నవ్వుల ఇంద్రధనుస్సుకు పూస యుద్ధం చేస్తున్న వాళ్ళు కదా, వాళ్ళలానే మాట్లాడుతూనే ఉంటారు. పుస్తకం రెండు నిలవంకలు. ముందుగా ఈ పుస్తక ముఖ చిత్రం చూస్తే ఒక కళాత్మకమైన చిత్రం ఉంది. రెండు నిలవంకలు. అది ఒకటి గాజా అయితే ఇంకొకటి బస్తర్. ఇవి రెండు నిలవంకలు. ఇందులో కవి ఇంకో మాట అంటారు, పాలస్తీనా బస్తర్ రెండు నెత్తుటి ఆకాశంలో వెలిసిన నిలవంకలు. మీ ఆశల విత్తులు నాటిన ఈ భూమి మీ కలలను ఫలాలను తప్పక వినిపిస్తుంది. రెండు నిలవంకలు. రెండు దేశాల గాయాలు, రెండు దేశాల నెత్తుటి రక్తపు మడుగులు, రెండు దేశాల రక్తపు అడుగులు, దుఃఖపు సముద్రాలు. రెండు నిలవంకలు. దీనిలో ఎంతో దుఃఖం ఉంది. రెండు నిలవంకలు. దీనిలో ఎంతో ధిక్కారం ఉంది, ఎంతో ఆగ్రహం ఉంది. రెండు నిలవంకలు. దీంట్లో ఇంకో మాట అన్నారు, వాళ్ళు భయపడుతూనే ఉంటారు. మాది ప్రజల జెండా, అది నక్సల్ జెండా, అర్బన్ నక్సల్ జెండా. వాళ్ళు భయపడుతూనే ఉంటారు. రెండు నిలవంకలు కవితా సంకలనం కామ్రేడ్ కేక్యూబ్ వర్మ రాశారు. ఇది ఆయన 6వ సంకలనం. 92 పేజీలు, 125 రూపాయలు ఉంది. బయట అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.